కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు. అయ్యా నీకు సమస్తము సాధ్యమే ప్రభువైనా. అయ్యా యేసయ్యా యేసయ్యా దేవుడైనా, అయ్యా పుట్టుగుడి వాడు ప్రభువా, అయ్యా కేకలు వేసినప్పుడు ప్రభువైనా ప్రజలందరూ ప్రభా అయ్యా తండ్రి ఆయన చూసి అయ్యా నీ కృపతోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, అయ్యా పుట్టుగుడి వారు చేసిన కేకలు విన్నావు కదయ్యా, అయ్యా రోదనను విన్నావు కదా ప్రభువా. అయ్యా సమస్తముని నా మహిమార్థముగా జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ఆరాధన పాద సంపాదన సమర్పిస్తున్నాను. ప్రార్థనతోటి మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశీర్వాదం నుంచి ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం చూసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే సామాన్యమైన పక్షి పల్లెటూరులో కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే దాని రంగు కానీ రూపము కానీ ఆకర్షణీయంగా ఉండవు చూడడానికి. దానిని అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాకికి కూడా చాలా రకమైనవిగా మనకి కనబడుతుంటాయి. ఎన్ని రకాలంటే మరి నల్ల కాకి, తెల్ల కాకి మనం నేర్చుకుందాం. కాకి రంగు నలుపు అని చెప్పి మనం చూసాం. అయితే ఈ నలుపుకు సాదృశ్యంలో పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ నలుపు యొక్క సాదృశ్యము పాపము, చీకటి. నేను నల్లని దానినైనా కూడా సౌందర్యవతురానని చెప్పి ఎందుకు చెప్తుందంటే, మునుపు తన గురించి తను ఆలోచించుకొని బాధపడేది. అయితే భర్త తనని ఇష్టపడుతున్నప్పుడు నేను నల్లగడ్డల ఊబిలో పడిపోతున్నా, అభయంకరమైన పాపములో పడిపోతున్నా. హిమము వలె తెల్లగా చేయడానికి ప్రభు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని ధారపోసి ఉన్నాడండి. ఆమె హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తంలో మనలో ఉన్న నల్లని అంటే పాపపు డాగులని కనుక్కోవాలని, సంపూర్ణత అంటే పరిశుద్ధత లోనికి ప్రవేశించగలిగితే మన యొక్క జీవితం కూడా ధన్యమవుతుందని చెప్పి ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, 1వ యోహాను రాసిన పత్రిక 1వ అతికిపోయినా, ప్రభు సన్నిధిలో గడపకపోయినా, ఇచ్చిన సమయాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఏంటంటే వేచించకపోయినా, పరిచయం చేయకపోయినా, పరిచారం చేయకపోయినా, నేను కూడా ఆ పాపం అనే దాంట్లో పడిపోయినట్లేదని చూస్తూ ఉంటాడు. చూడండి, మనలో కూడా తమ చేతి వాట ప్రదర్శించేవాడు చాలా మంది ఉన్నారు. ఏళ్ళలో లెక్క పెడితే కుక్కలంలో చాలా మంది ఉన్నారు. ఏంటి ఆ చేతి వాటం? ఇక్కడ న్యాయం మాట్లాడతారని డబ్బులు తీసుకుంటాడు. నేను కష్టపడి సంపాదించుకున్నానని చెప్పి కాళ్ళ ఎగరేసుకొని గర్విస్తూ ఉంటారంట. దొంగతనం అనేది కొందరికి వినోదము, మరికొందరికేమో విలాసంగా కనపడుతుంది. కొందరైతే వారి దొంగ బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో గొప్ప టాలెంట్ ఉన్నట్లు, నైపుణ్యత కలిగి ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఇదేనా నేను కూడా దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానే కారట. ఆమె హల్లెలూయా. ఏంటంట? దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా గజ దొంగలుగా ఉన్నారు. వీరు దేవుని దగ్గరే దొంగలు ఇచ్చేస్తారంట. చూడండి, మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. మలాకి 3వ అధ్యాయము పడుతున్నావు, జాగ్రత్త. నిన్ను నీవు గణపరచుకోవడం కోసము
దేవునికి చెందాల్సిన మహిమను దొంగలిస్తున్నామేమో జాగ్రత్త. దేవునికి రావాల్సిన మహిమ నీకు వస్తుందేమో జాగ్రత్త. నీ ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారేమో జాగ్రత్త. నిన్ను గణపరుస్తున్నారేమో జాగ్రత్త. ప్రభువుని విడిచిపెట్టు. దేవుని పేరుతో నీ సంపదను పెంచుకొని ప్రయత్నం చేస్తున్నావేమో. నీవు ప్రార్థించినప్పుడు ఎవరైనా మేలును పొందుకున్నప్పుడు దేవుని పక్కన పెట్టి నా ప్రార్థన కారంగా పబ్లిసిటీ పెంచుకుంటున్నావేమో జాగ్రత్త. ఆయనను నీ అవసరాల కోసం వాడుకొని నీవు మాత్రం ఆయనకు ఉపయోగపడకుండా ఉన్నావేమో జాగ్రత్త. ఇప్పటికే మనందరికీ కూడా అర్థమై ఉంటుంది, మనము దొంగమో గజ దొంగమో మనం పరిశీలన చేసుకోవాలి. నీవు ఏ దొంగమైనా సరే దొంగ బుద్ధి మార్చుకోవడానికి నీవు ఇష్టపడేవాడిగా ఉండాలి. ఆ దొంగ స్వభావాన్ని మనం మార్చుకోవాలి. కాకులను తన పరిచర్యలో వాడుకున్న ప్రభు నిన్ను కూడా ఒక విలువైన పాత్రగా తన పరిచర్యలో వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సువార్తల ఆ యొక్క పత్రికలలో ఎట్లాంటి వారిని వాడుకుంటున్నాడంట? ట్యాక్స్ కలెక్టర్స్, అదేవిధంగా జ్ఞానము లేని వారిని, జాలరుల్ని, రకరకాల మనుష్యుల్ని, జ్ఞానవంతుల్ని, డాక్టర్స్ ని దేవుడు వాడుకున్నాడు. ఇది నేను కూడా అయ్యా నీ పాదాల సంఘానికి వచ్చాను ప్రభా, నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, నిన్ను మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభా. ఆ కాకికున్న దొంగ బుద్ధి నాలో ఉన్నదేమో నాయన, దయచేసి క్షమించు అయ్యా. నీ సమయాన్ని నేను దొంగలిస్తున్నానేమో ప్రభా. నేను చేయాల్సిన పని సమయంలో చేయలేకపోతున్నానేమో ప్రభా. ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించలేకపోతున్నానేమో అయ్యా. నీ సన్నిధానం కూర్చోవాల్సిన సమయంలో కూర్చోలేకపోతున్నానేమో. ప్రకటించాల్సిన సమయంలో ప్రకటించలేకపోతున్నానేమో ప్రభా. అయ్యా నేను కూడా ప్రభా అయ్యా దశమాంశం ఇవ్వలేకపోతున్నానేమో ప్రభా, నన్ను క్షమించునాయన అని చెప్పి నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. దొంగలే వద్దని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. Gospel of Matthew chapter 19 verse 18. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్నువలెని పొరుగువారిని ప్రేమింపవలెనని చెప్పెను. చాలా నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము అంటున్నాడు. ఇక్కడ నిత్య జీవాన్ని చేరుకోవడానికి నేనేం చేయలేని ఒక యవనస్తుడు ప్రశ్నించినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం అందులో ఏంటంటే, ఒకటి దొంగలే వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నా. దొంగలించి నిత్య రాజ్యాన్ని దూరం చేసుకుంటావే, దొంగ బుద్ధి మార్చుకొని నిత్య రాజ్యానికి చేరువవుతావు. నిన్ను నువ్వు పరిశీలన చేస్తావు. ఏం దొంగలించకూడదు? ప్రభువుకు అసహ్యమైనది ఏది కూడా దొంగలించకూడదు. ఒకవేళ ఆ బుద్ధి మనలో ఉన్నట్లయితే, ఆ స్వభావం మనలో ఉన్నట్లయితే, ఆ ఆలోచన మనలో ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా మనము తీసివేసుకొని మార్చుకొని ప్రభు యొక్క సన్నిధానంలో మనము మన బ్రతుకుల్ని సిద్ధపరచుకోవాలి. 3వ మాట, కాకులు ఐక్యత కలిగి ఉంటాయంట. ఆమె నలేలి ఏంటంటే ఈ యొక్క కాకులు ఐక్యత కలిగి ఉంటాయని చెప్పి ప్రభు యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది. కాకులకు చిన్న ఆహారము కనిపించినా చాలు, వాటి స్వార్థం కోసం చూసుకోవండి. కావు కావు అంటూ మిగిలిన కాకులన్నిటిని కూడా పిలుస్తూ ఉంటాయి. ఒక కాకి నష్టం వాటిల్లితే మిగిలిన కాకులన్నీ వచ్చి చేరుతాయి. మనము కూడా కాకి హాని తలపెట్టను గాని కాకులన్నీ గుంపు కూడి మన వెంటబడి తరుముతాయి కదా, కావు కావు అంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి కదా. దీనిని బట్టి మనకు కూడా అర్థమవుతుంది అవి ఎంత ఐక్యంగా ఉంటాయో. చూడండి, ఏదైనా ఆహారం దొరికినప్పుడు ఈ కాకి మరొక కాకిని పిలుస్తూ ఉంటుంది. స్వార్థము చూసుకోదు, ఐక్యత కలిగి ఉంటుంది. అదే విధంగా తనకి ఆపద వచ్చినప్పటికీ కూడా పిలిచినప్పుడు ఈ కాకి కోసము మరొక ఎన్నో కాకులు కూడా వచ్చి
సహాయకురాలుగా సహాయకులుగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక కంప్యూటర్ యుగంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మనుషులు ఎంతటి దయానీయమైన స్థితి దిగజారిపోయాడంటే ప్రాణాపాయ స్థితిలో ఆ ప్రాణ విలువ కూడా పోస్ట్ పెట్టడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ సాటి మనిషిని పట్టించుకోకున్న స్థితిలో దిగజారిపోయి ఉన్నారు. ఇది నేను కూడా చాలా జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పుడు మనమంతా కూడా పాఠ్య పుస్తకాలలో చదివిన వాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయంట. ఎందుకంటే ఆ ఐక్యతతో పని చేస్తాం మనము ఇంటి ఉన్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఐక్యతను గురించి అనేకమైన అంశాలు ఉన్నాయి. 4 కుష్టు రోగులు ఐక్యత షమ్రోను పట్టణానికి ఆహారం పెట్టడానికి కారణమై ఉన్నదని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1వ వచనమును కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పి ఎన్నో పాస్టర్స్ ఫెలోషిప్ లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు మనము ఇంటి ఉన్నాం. ఏంటంట ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత ద్వారా మేలు మనకు వస్తుంది, అది ఎంతో మనోహరము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకి. సంఘంలో లేకపోతే ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, తగ్గింపు ఉండదు, క్షమించే మనసు ఉండదు, ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండదు, ప్రేమ స్థానాన్ని, అసూయ ద్వేషాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం కక్షలు. అదేవిధంగా ఆ యొక్క రాజ్యం వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతూ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఐక్యత నీలో నాలో లేదు. లేకపోవటం వల్ల ఎదుటి వాడిని ప్రేమించలేకపోతున్నావు, ఎదుటి వాడితో సమాధాన పడలేకపోతున్నావు, ఎదుటి వాడి విషయంలో నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు, అతను నువ్వు క్షమించే మనసు నీలో లేకుండా పోతున్నది, ఒకరి పట్ల ఒకరి గౌరవం అనేది ఉండట్లేదు. ఎందుకు ఐక్యత కలిగి ఉండలేకపోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. కాకైతే ఆహార విషయంలో ఐక్యత ఉన్నది. నిస్సంగస్తులు విశ్వాసులు ఎవరైనా ఏంటంట శోధనలో ఉన్నారా, సంఘం అంతా కూడుకొని అతని దగ్గరికి వెళ్ళి బలపరిచి ప్రార్థన చేయండి, ఐక్యత కలిగి ఉండండి. అయితే దేవుని పిల్లల్లో ఐక్యత ఉండి తీరాలనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అది చాలా మంచిదిగా మనము తెలుసుకోవచ్చు, అది మనోహరమైనదిగా, అది దేవుని ప్రేమ ఫలితంగా మనం చూడవచ్చు, అది దేవుని సంకల్పంగా మనం చూడవచ్చు. ఇది ఎందుకు నీకై నువ్వు ప్రభు ప్రేమని కోల్పోతున్నావో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఏ విషయమైనా సరే, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, పరిచర్యలో అయినా, సంఘములో అయినా, కుటుంబాల్లో అయినా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4 శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత అనేది ఆహారంతో అభిషేకించిన తైలంలో పోల్చబడి ఉన్నదండి. ఇక్కడ కూడా చూడండి, ఏంటంట కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంట. శ్రద్ధ కలిగియాలై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. ఆ సహనము కలిగి, ఓర్పు కలిగి, మనకి ఎదురు దాడి వచ్చినప్పటికీ కూడా ఆ ఐక్యత అనేది కోల్పోకూడదు, ఆ సమాధానం అనేది కోల్పోకూడదు. ఎందుకు కోల్పోకూడదు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన శాంతము మనలో ఉన్నదా? తగ్గింపు తత్వం మనలో ఉన్నదా? మనం సహించుకోగలుగుతున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా? ఆ ఓర్పు అనేది ఉన్నదా లేదా అనేది మనము పరిశీలన చేసుకునే వారిగా ఉంట. అందుకే 133 రెండవ వచనంలో అదే రాయబడి ఉన్నది. 133 ఒకటి ఏందో ఏంటంట, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మీరే అని చెప్తున్నారు. రెండవ మాట వచ్చేలోకి, అది తల మీద పోయబడి అహరోను గెడ్డల మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. అది దిగజారి ఆయన అంగీదాకి రావాలంటే ఐక్యత ఉండాలి, సహనం ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడితత్వం ఉండాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి అనేది పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా లేదా? ప్రప్రథమైన ప్రధాన యాజకునిగా అహరోనును అభిషేకింపబడిన నూనె ప్రత్యేకమైనదిగా, పవిత్రమైనదిగా, పరిమళతో ఐక్యమత్యము పోల్చబడుతుందంటే మనం ఐక్యత క్రీస్తు ప్రేమలో ప్రత్యేకముగా అయినదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా, అనేకులకు పరిమళ వాసనముగా ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఐక్యమత్యంలో ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. చూడండి 133 వచనం. ఐక్యమత్యం ఉంటే ఆశీర్వాదం ఉంటుందంట. సియోను కొండల మీద దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఐక్యమత్యం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదమును శాశ్వత జీవము కూడా ఉంటుందంట. దెర్ ఇస్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నీవు నేను కూడా దాని కొరకు పరిగెత్త. ఐక్యత, ప్రతి విషయంలో ఐక్యత. భార్య భర్తల మధ్యలో ఐక్యత, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఐక్యత, సేవకుల మధ్యలో ఐక్యత, సంఘస్థుల మధ్యలో ఐక్యత, ఉద్యోగం దగ్గర మరి పనిచేసే మన సత్యాలతో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని ఏంటంట, అశాశ్వతమైన లోకంలో జీవిస్తూ కక్షలు, క్రోధములు, కుళ్ళు, కుట్ర, అసూయ ఇవన్నీ పెంచుకునే కన్నా శాశ్వతమైన లోకములో నీవు నేను ఉండాలంటే ఆ ప్రభు అయిన దేవుని దగ్గర నీవు ఆ శాశ్వతమైన ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా 4వ మాట చూసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనము. ఇందాక చదువుకున్న వాక్యమే. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటిని గరిసలేదు, కొట్టలేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు. ఆమేన్, హల్లెలూయా. కాకుల సంగతి విచారించి చూడని అంటున్నాడు. ఏంటంట, ఇందాక చెప్పాను కాకులు స్నానం చేస్తాయని. కాకులు స్నానం చేస్తే మనకేందని చెప్పి మీరు అనొచ్చు. అయితే ఎండ వేడిమికి తట్టుకోలేక లేదా వాటి కంటిన బురదను శుభ్రం చేసుకునే వాటిలో భాగంగా ఒంటరిగా లేదా గుంపులుగా కలిసి స్నానం చేస్తారు. ఎందుకంటున్నానంటే బురదను వదిలించుకొని మరలా బురదలోనికి పరిగెట్టేతాయి అని చెప్పి మనం చూసుకోవచ్చు. పంది కానీ కొన్ని పక్షులు కానీ. ఎందుకంటే మన జీవితాలు కూడా ఆ ఆలోచనలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా నీవు నేను కూడా పడిపోతూ ఉన్నాం. ఆ పంది బురదలో దొరికినట్లే మన బ్రతుకులు కూడా, మన ఆలోచన విధము కూడా మరలా మనలో ఉన్న ఆ దొంగ బుద్ధి కానీ, ఇందాక చెప్పే కదా నలుపు రంగు అంటే మనలో ఉన్న పాపము కానీ, ఆ చీకటి కానీ, ఆ యొక్క దేవునికి అసహ్యమైనవి అన్నీ తొలగించుకోకపోతే పైకి నువ్వు ఎంత శుభ్రంగా కనపడినప్పటికీ కూడా మోషేకి చెప్పినట్లు నీ హృదయము కుష్టి పట్టిపోయింది అన్నట్లుగా మనలో కూడా అవి ఉన్నాయేమో వాటిని మనము
శుభ్రం చేసుకునే వారిగా ఉండాలి. కొన్నిసార్లు మనలో బురద దిగిపోయినను దానికి దూరంగా తప్పించుకునే ప్రయత్నం చేసినా గానీ మన ప్రమేయం లేకుండానే బురద వచ్చి మన మీద పడుతున్నది. ఎట్లా పడుతుంది? మనకు తెలియకుండానే పడుతుంది. ఇట్లా జరిగేది చాలా చాలా తక్కువే. ఎక్కువ శాతం మనలో ఏంటంట బురదలోకి అడిగి పెట్టేదంటే మరి బంధువు వచ్చు, సొంత తోబుట్టోళ్ళు వచ్చు, ఏదో ఒక వాళ్ళకు తోచిన ఆలోచన వాళ్ళు చెప్తున్నప్పుడు నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే తొందరపాటు నేను వాళ్ళ ప్రభు దగ్గర కనిపెట్టకుండా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి స్నానం చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోను మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే మనము కూడా మనస్సాక్షికి కలు మరి 16 వరకు కూడా ఈ మాటలే మనకి మరి తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9-16 వరకు. యవనస్తులు దేని చేత తన దేవతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా హృదయముతోను నిన్ను వెతుకుచున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని. యెహోవా, నీవే స్తోత్రము నొందినవాడు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వెళ్ళి నేను హర్షించదును. నీ వాక్యములను నేను మరవకుందును. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా దేవుని కృప, ఆయన బలము కూడా మనము వెతుకుతూ ఉండాలి. మన ఆలోచనలకు, ఆశలకు దేవుని వాక్యాన్ని కేంద్రీకం మనం చేసుకునే వారిగా ఉండాలి. మనం నేర్చుకున్న వాక్యం గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. మనం విన్న ఎక్కడైనా వాక్యాలు కూడా 119వ అధ్యాయం 9-16 వరకు మనకి తెలియపరుస్తున్నది. ఇది నీవు నేను మనము కూడా అదే స్థితిలో ఉన్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాకి స్నానము చేస్తున్న అనే లక్షణం మనం చూసాం. ఎందుకు స్నానం చేస్తుంది? కనుక 4వ అధ్యాయము 28వ వచనము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 28వ వచనము. పీనుగులు ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును.